ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి వచ్చే లోపల వేసిస్తారా అని అంటే ఏయనే పడుతుంది. మరి ఆ లష్కరే తోయిబా వాళ్ళు వీనిటి పంపించిండ్రు. వాడే మహమ్మద్ ఉస్మాన్ జట్. ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ఇప్పటివరకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యాక్టివేట్ చేసేయడం విని ఆపరేషన్. ఉగ్రవాదికి కూడా ఇండియా లోపలికి వచ్చి కొన్ని డేస్ ఉన్న తర్వాత వాని మైండ్ చేంజ్ అయిపోయింది. ఇండియన్స్ మంచోళ్ళు, ఇండియా అట్లా ఉండదు అని చెప్పి వానికి అర్థమైంది. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఇండియాని హేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో ఇండియా గురించి. ఈ పాకిస్తాన్ కొడుకులు ఎవడైతే ఇండియా మీద యాంటీగా చేసి ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో మొత్తం గ్రౌండ్తో సహా లేపేసేయాలి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని. లేకపోతే వీళ్ళు మారరు. వాళ్ళకి తిననికి తిండి లేకున్నా, పాకిస్తాన్ కొడుకులకి కట్టుకోనికి బట్ట లేకపోయినా, కడుక్కోనికి నీళ్లు లేకపోయినా పర్లేదు, కానీ ఇండియా మాత్రం ప్రశాంతంగా ఉంటే చూడలేదు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. పాకిస్తాన్ లాహోర్ నుంచి వెళ్ళి ఒక మనిషి వచ్చాడు. కాశ్మీర్ నుంచి వెళ్ళి శ్రీనగర్కి వచ్చి అక్కడ ఆయనకు కొంచెం బట్టతలు ఉన్నది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుందామని చెప్పేసి ఒక మంచి క్లినిక్ చూసుకున్నాడు, పోయిండు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాడు. ఎన్ఐఏ టీం అండ్ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ టీం కాశ్మీర్ది వెళ్ళి ఆయనను పట్టుకొని లోపలేసేసిండ్రు. అదేంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి వచ్చే లోపలేసిస్తారా అని అంటే ఏయనే పడుతుంది. మరి ఎందుకు వేయాల్సి వచ్చింది అని అంటే, లష్కరే తోయిబాకి సంబంధించిన ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉన్నదో వాళ్ళని అక్కడ తయారు చేసి ఇండియాకి యాంటీగా వాళ్ళ మైండ్ సెట్లని మార్చి ఇండియాని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనీయకుండా చేసేటట్టు, ఇండియాలో అటాక్లు చేసేటట్టు, ఇండియాలో బ్లాస్ట్ చేసేటట్టు ఏదైతే సంస్థ ఉన్నదో దాంట్లో మంచిగా ట్రైన్ అయ్యి మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇండియాని సత్యనాశ చేయాలా, ఇండియాలో బ్లాస్ట్ క్రియేట్ చేయాలా, ఇండియా అల్లోకల్లోలను సృష్టించాలా, ఇండియాకి ప్రశాంతత లేకుండా చేయాలని చెప్పేసి ఆ లష్కరే తోయిబా వాళ్ళు వీనిటి పంపించిండ్రు. వాడే మహమ్మద్ ఉస్మాన్ జట్. సో వీన్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, ఇన్వెస్టిగేషన్లో తెలిసింది వీడు లష్కరే తోయిబా నుంచి వెళ్ళి రావడం దేని పర్పస్ మీద వచ్చిండు అంటే, ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ఇప్పటివరకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యాక్టివేట్ చేసేయడం విని ఆపరేషన్. కానీ వీడు చెప్తున్నది ఏంది, నేను ఎప్పుడైతే లష్కరే తోయిబాలో ట్రైన్ అయినానో ఆ ట్రైనింగ్ టైంలో నాకు చెప్పింది కశ్మీర్ అంటే ఇండియా అయినా కాశ్మీరీలు అయినా కానీ మన పాకిస్తాన్ని ద్వేషిస్తారు, వాళ్ళే ఒక టెర్రరిస్ట్ వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచొద్దు, ఎందుకంటే పాకిస్తాన్ నాశనం కోరేటోళ్ళే వీళ్ళు అని చెప్పిండ్రంటానికి. కానీ వీడు చెప్తుంది ఏంటి అని అంటే, నేను పాకిస్తాన్ నుంచి వెళ్ళి నేను అది కాశ్మీర్ బార్డర్ దాటి ఎప్పుడైతే లోపలికి వచ్చిందో అప్పుడు మస్తు కోపంతోనే ఉన్నా, ఇండియా పైన ఇన్ని బ్లాస్ట్లు చేయాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్స్ అట్లా లేరు. అక్కడ మాకు పాకిస్తాన్లో ఎట్లయితే చెప్పినరో ఆ టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఏదైతే మేము చేసినామో ఆ ట్రైనింగ్లో చెప్పిన అసలు జీరో, దానికి దీనికి పొంతనే లేదు. ఇండియన్స్ ఇంత మంచిగా ఉన్నారు, ఇక్కడ ఉంటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తున్నది, ఇక్కడ మంచిగా హ్యాపీగా ఉన్నారు, ప్రజలందరూ మంచిగా పలకరిస్తుండ్రు, మంచిగా ఉంటుండ్రు, ఇలాని ఎట్లా చేయాలా, నాకు ఇది నమ్మబుద్ధి అయితే లేదు అని చెప్పేసి ఒక డైనమాకి వెళ్ళిపోయాడు. సరే అట్లీస్ట్ నా పని నేను వచ్చింది చేసుకుంటా, కానీ మళ్ళీ నేను తిరిగి పాకిస్తాన్కి పోను, ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్ అందరినీ యాక్టివేట్ చేసి దాని తర్వాత శ్రీనగర్ లోకల్ వాణిగా నేను ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని వేరే కంట్రీకి ఎక్కడికైనా వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన అనుకున్నాడంట. చూడు, ఒక్క టెర్రరిస్ట్ ఉగ్రవాదికి కూడా ఇండియా లోపలికి వచ్చి కొన్ని డేస్ ఉన్న తర్వాత వాని మైండ్ చేంజ్ అయిపోయింది. ఇండియన్స్ మంచోళ్ళు, ఇండియా అట్లా ఉండదు అని చెప్పి వానికి అర్థమైంది. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఇండియాని హేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందో ఇండియా గురించి వెళ్ళి నాకు తెలియదు. సరే మళ్ళీ టాపిక్ డైవర్ట్ వద్దు, ఈ టాపిక్లోకి వెళ్దాం. ఆయన వచ్చిండు, ఇదే ఆయన వచ్చిన ఏదైతే ఒరిజినల్ ఆపరేషన్ ఉన్నది చూసినావా, స్లీపర్ సెల్స్ అని యాక్టివేట్ చేయడం అనేది, ఆ ఆపరేషన్ మర్చిపోయిండు, పక్కకు పెట్టేసిండు. ఎందుకు అంటే వానికి బట్టతల వచ్చేసింది. ఇక్కడ ఉన్నప్పుడు బట్టతల రావడం వల్ల ఆయన చేయాలనుకున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, డిసప్పాయింట్ అయిపోవడం, డిసెంకరేజ్మెంట్ అయిపోవడం, కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోయింది దానికి. అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందైనా సరే మనం ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని దాని తర్వాత వీళ్ళందరినీ యాక్టివేట్ చేసి దాని తర్వాత మనం పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోదాం అనే ప్లాన్లో వీడు ఉండే. కానీ అక్కడికి వెళ్ళేసరికంటేనే మన పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, పట్టుకున్నారు. దాని తర్వాత ఈ స్టోరీ అంతా చెప్పిండ్రు. వీడు ఇండియా లోపలికి ఎట్లా వచ్చిండు అంటే కాశ్మీర్ నుంచి వెళ్ళి వచ్చిండు. మనకు పహల్గామ్ అటాక్ ఎన్ని నుంచి జరిగింది, అక్కడి నుంచి ఎంటర్ అయిన వాళ్ళతోనే జరిగింది. కానీ అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు అని చెప్పి చూస్తే ఆ లోకల్ వాళ్ళు కొంతమంది వీళ్ళకు చేతులు కలిపి హెల్ప్ చేసిండు అని చెప్పిండ్రు. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళకి
అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ పబ్లిక్ కానీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఎవడొచ్చిండో మన లోపలికి, ఎందుకంటే మనం పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటున్నాం కదా, ఎవడొచ్చినా కానీ మనం వాళ్ళకి షెల్టర్ ఇవ్వకుండా, ఫస్ట్ షెల్టర్ ఇవ్వకపోతే వాడు అక్కడ స్టే చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కాబట్టి అట్లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఇటువంటి కొత్తగా వచ్చిన ఎవరికైనా కానీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ లేకుండా ఇవ్వకపోతే మన ఇండియన్ సెక్యూరిటీ ఇంకా బాగుంటుంది. అంటే మనం కూడా మన ఆర్మీకి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. మన ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం కొంచెం 1% అన్నా కానీ మన సైడ్ నుంచి హెల్ప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా ఓవరాల్గా వాళ్ళని ఒకవేళ యాక్టివేట్ చేసి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది కదా. వీళ్ళని ఆపడానికి ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎన్ఐఏ టీం కానీ అక్కడ లోకల్ పోలీస్ కానీ చాలా అంటే గట్టి ఆపరేషన్ చేసేసి వాడిని పట్టుకొని ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ అవ్వనీయకుండా చేసి, అండ్ ఇదే కాకుండా ది బిగ్గెస్ట్ బ్లాస్ట్లు ఇండియాలో ఏమైనా జరిగేవి ఉంటే దాంట్లో కూడా వీని హ్యాండ్ ఉండేదంట. అండ్ అట్లాంటి బ్లాస్ట్లు చేయడానికి కోసమే వీడిని పంపించిందంట కూడా. వాడు ఒప్పుకుంటున్నాడు అవన్నీ, కానీ వానికి ఎందుకో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మబుద్ధి కాక కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్లో వాడి ఎంటికల మీద మనకి ఎక్కువ మోజు అయిపోయింది. వాడికి డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నాకు గుండు ఉంది, నేను మంచిగా కనబడతలేను, అద్దం ముందర నన్ను నేను చూసుకోలేకపోతున్నా అని చెప్పి వానికి అనిపించి, అది ఏదైతే అనిపించిందో దానివల్ల వాడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈ ఆపరేషన్ ఆపేని చూసినావా, అది మనకు కూడా మంచిదైంది ఒక రకంగా అయితే చెప్పాలనుకుంటే. ఆపేసేసరికంటేనే మన నల్లు పోయింటో వాడిని పట్టుకున్నారు, ఇప్పుడైతే లోపలేసిండ్రు. ఇంకా ఎట్లా వీడి నుంచి వెళ్ళి ఇంకెంతమంది ఇక్కడ లోపల ఉన్నారు, ఈ స్లీపర్ సెల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా మన ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్నారు. వీలైనంత తొందరగా వాళ్ళని పట్టేసుకొని వాళ్ళని లోపల వేసేసి, ఈ పాకిస్తాన్ కొడుకులు ఎవడైతే ఇండియా మీద యాంటీగా చేసి ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో వీళ్ళకు జాలి చూపించకుండా ఈసారి చిన్న ఇన్సిడెంట్ అయినా సరే వీళ్ళకు ఆప్షన్ ఇవ్వకుండా మొత్తం గ్రౌండ్తో సహా లేపేసేయాలి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని. లేకపోతే వీళ్ళు మారరు, ఇంకా వీళ్ళు మారుతారు, వీళ్ళకి ఒక ఆప్షన్ ఇద్దాము అని ఎన్ని ఇయర్స్ నుంచి చూసినాము. బట్ ఇంకా చూసి కూడా వేస్టే. ఇలా బుద్ధే వంకర బుద్ధి కాబట్టి ఎప్పుడు ఇండియా మీద పడి ఏడవాలా, ఇండియాని ప్రశాంతంగా ఉండనియద్దు. వాళ్ళకి తిననికి తిండి లేకున్నా, పాకిస్తాన్ కొడుకులకి కట్టుకోనికి బట్ట లేకపోయినా, కడుక్కోనికి నీళ్లు లేకపోయినా పర్లేదు, కానీ ఇండియా మాత్రం ప్రశాంతంగా ఉంటే చూడలేరు వీళ్ళు. ఈసుంటి నా కొడుకుల్ని, టెర్రరిస్ట్ నా కొడుకుల్ని అసలు బతకని. ఇంకొకసారి మాత్రం ఏదైనా జరిగితే వీళ్ళకి ఇంకా ఈ భూమి మీద ఉండే ఆప్షన్ లేకుండా చేస్తేనే బెటర్. ఈసారి ఏదైనా అటాక్ కానీ ఏదైనా జరిగినా వరల్డ్ మ్యాప్లో ఈ పాకిస్తాన్ని లేకుండానే చేసేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలా, వాళ్ళు వచ్చి మళ్ళీ మన మీద అటాక్ చేయాలా, మనం ఏదో వార్నింగ్ ఇవ్వాలా, మళ్ళీ దాన్ని లైట్ తీసుకోవాలా, మళ్ళీ మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేయాలా. ఇక ఇవన్నీ చూసి విసుగొచ్చేస్తున్నారు సార్ మాకు కూడా. ఇక ఇట్లాంటి టెర్రరిస్ట్ నా కొడుకులు ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళకి బయటకు పంపకుండా వాళ్ళకి లీగల్గా ఎట్లాంటి శిక్షలు పడతాయో అట్లా వేసేసి, ఈసారి వాళ్ళు ఏదన్నా అటాక్ చేస్తే మాత్రం వాళ్ళని వదలకుండా కంప్లీట్గా స్వైప్ చేసి పడేయాలి వాళ్ళని. లేకపోతే వీళ్ళుగా మారేటట్టు లేరు. ఇది మేము అందరికైతే అదే ఒపీనియన్ ఉంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని వీడు దొరికిపోవడం, దీనివల్ల స్లీపర్ సెల్ అందరూ యాక్టివేట్ కాకపోవడం, మన ఎన్ఐఏ ఇంత గట్టిగా రియాక్ట్ అవ్వడం, మన గవర్నమెంట్ కూడా వాడిని లోపల వేసేయడం, వాడి నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.